ట్రిగ్నామెట్రీలో నెక్స్ట్ పార్ట్ చూద్దాం. 1 మైనస్ tan స్క్వేర్ 45/1 ప్లస్ tan స్క్వేర్ 45. tan 45 వాల్యూ ఈక్వల్ టు 1 మనకు తెలుసు. tan 45 1, tan స్క్వేర్ అంటే 1 స్క్వేర్, tan స్క్వేర్ 45 1 స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 మైనస్ tan స్క్వేర్ 45 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1. 1 మైనస్ 1 0/2 ఈక్వల్ టు 0. సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఇది. నెక్స్ట్ 9 సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 9 tan స్క్వేర్ ఏ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 9 కామన్ తీద్దాం. 9 కామన్ తెచ్చేద్దాం. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ. మనకు ఫార్ములాస్ ఉన్నాయి. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఇదంతా 1కి ఈక్వల్ అవుతుంది. సో 9 × 1 ఈక్వల్ టు 9. నెక్స్ట్ 1 ప్లస్ tan తీటా ప్లస్ సీకెంట్ తీటా ఇంటూ 1 ప్లస్ కాట్ తీటా మైనస్ కొసీకెంట్ తీటా. దీని వాల్యూ కనుక్కోవాలి మనము. ఇక్కడ 1 ప్లస్ tan తీటా సైన్ తీటా బై కాస్ తీటా. సీకెంట్ తీటా ఈక్వల్ టు 1/cos తీటా. నెక్స్ట్ 1 ప్లస్ కాట్ తీటా కాస్ తీటా బై సైన్ తీటా. కొసీకెంట్ తీటా 1/sin తీటా. అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం. కాస్ తీటా ఇక్కడ ఏం లేదు కదా, 1 పెట్టుకోవచ్చు. 1 × కాస్ తీటా కాస్ తీటా. సేమ్ ఇక్కడ ఇవి న్యూమరేటర్స్ అలాగే వస్తాయి. సైన్ తీటా ప్లస్ 1. ఇక్కడ కూడా సేమ్ సైన్ తీటా ఎల్సిఎం అవుతుంది. 1 × సైన్ తీటా సైన్ తీటా ప్లస్ కాస్ తీటా మైనస్ 1. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్ ఈక్వల్. దీన్ని ఏ జస్ట్ ఇది బి అనుకుంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫామ్లోకి వచ్చింది. ఏ స్క్వేర్ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 1 స్క్వేర్. కాస్ తీటా సైన్ తీటా కాస్ తీటా సైన్ తీటా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా బి స్క్వేర్ మీన్స్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2ab 2 కాస్ తీటా సైన్ తీటా 1 స్క్వేర్ 1 మైనస్ 1 బై కాస్ తీటా సైన్ తీటా. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అవుతుంది. ఈ 1కు క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ 2 సైన్ తీటా కాస్ తీటా బై ఇక్కడ రిమైనింగ్ పార్ట్ వచ్చేసి కాస్ తీటా సైన్ తీటా. ఈ సైన్ కాస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఈస్ -2. ఓకే. నెక్స్ట్ సీకెంట్ ఏ ప్లస్ tan ఏ 1 మైనస్ సైన్ ఏ. సీకెంట్ ఏ 1/cos ఏ అవుతుంది, రాసుకున్నాం. tan ఏ సైన్ ఏ/cos ఏ. ఇక్కడ ఆల్రెడీ ఏముంది 1 మైనస్ సైన్ ఏ. ఇక్కడ ఏం లేదు, ఇది జస్ట్ న్యూమరేటర్ లాగానే మనము లైక్ చేద్దాం. ఎల్సిఎం కాస్ ఏ కాస్ ఏ. ఇక్కడ వచ్చేసి 1 ప్లస్ సైన్ ఏ 1 మైనస్ సైన్ ఏ 1 మైనస్ సైన్ ఏ. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ 1 స్క్వేర్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మనకు దేనికి ఈక్వల్ అవుతుంది? కాస్ స్క్వేర్ ఏకి ఈక్వల్ అవుతుంది. కాస్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ. ఇక్కడ కాస్ స్క్వేర్ కాస్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకా ఒక్క కాస్ ఏ మిగులుతుంది. దిస్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. 1 ప్లస్ tan స్క్వేర్ ఏ అలాగే పెట్టుకున్నాం. న్యూమరేటర్ను డినామరేటర్ని చేంజ్ చేద్దాం. 1 ప్లస్ కాట్ ఏను 1/tan ఏ అని రాసుకున్నాం. 1/tan ఏ ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 1/tan స్క్వేర్ ఏ అవుతుంది.
1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై ఎల్సిఎం తీసుకున్నాం. 1 ఇంటూ ట్యాన్ స్క్వేర్ ఏ క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ ట్యాన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఇలా జస్ట్ క్రాస్ చేసుకో. నెక్స్ట్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై, దిస్ ఈజ్ డివైడెడ్ బైని ఇంటూగా చేంజ్ చేద్దాం. ఎప్పుడైతే ఇంటూ చేస్తామో ఈ లవహారాలు చేంజ్ అవుతాయి. అంటే ట్యాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ సేమ్ టర్మ్, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఈస్ ట్యాన్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ సైన్ తీటా మైనస్ 2 సైన్ క్యూబ్డ్ తీటా బై 2 కాస్ క్యూబ్డ్ తీటా మైనస్ కాస్ తీటా. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లవంలో వచ్చేసి సైన్ కామన్ ఉంది, ఇక్కడ కాస్ కామన్ ఉంది, తీద్దాం. ఇక్కడ పైన సైన్ కామన్ తీద్దాం. సైన్ తీటాను కామన్ తీస్తున్నా. ఆల్రెడీ ఇక్కడ 1 వస్తుంది. 2 సైన్ క్యూబ్డ్ అంటే 3 టైమ్స్ ఉన్నాయి. ఒక్కసారి కామన్ వచ్చేసింది కదా, ఒక సైన్ ఇంకా సైన్ స్క్వేర్ ఉంటుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సేమ్ ఇక్కడ కాస్ కామన్ తీద్దాం. 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1 సైన్ తీటా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా కాస్ తీటా 2 కాస్ స్క్వేర్ తీటా. ఈ కాస్ స్క్వేర్ తీటా ప్లేస్లో ఏం పెడదాం, 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటాను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. దీన్ని మనం చేంజ్ చేయము, న్యూమరేటర్ని అలాగే రాస్తున్నా. 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా కాస్ తీటా 2 1 జా 2 మైనస్ 2తో మల్టిప్లికేషన్ 2 సైన్ స్క్వేర్ తీటా మైనస్ 1 సైన్ తీటా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా కాస్ తీటా 2 మైనస్ 1 1. ఇక్కడ రిమైనింగ్ వచ్చేసి మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా. దిస్ టర్మ్ క్యాన్సిల్. సైన్ తీటా బై కాస్ తీటా ఈక్వల్ ట్యాన్ తీటా. నెక్స్ట్ సైన్ ఏ ఈక్వల్ టు కాస్ ఏ, ట్యాన్ ఏ ఈక్వల్ టు కాట్ ఏ, సీకెంట్ ఏ ఈక్వల్ టు కొసీకెంట్ ఏ. అంటే ఇక్కడ ఏంది అంటే మనకు ఏదో ఒకటి ఇవ్వచ్చు. సైన్ ఏ ఈక్వల్ టు కాస్ ఏ అయితే ఏ ఎంత, ట్యాన్ ఏ ఈక్వల్ టు కాట్ ఏ అయితే ఏ ఎంత, సీకెంట్ ఏ ఈక్వల్ టు కొసీకెంట్ ఏ అయితే ఏ ఎంత అని మనకి ఏది ఇచ్చినా కూడా మనకు ఏ వచ్చేసి ఈ సైన్ కాస్ రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది, 45 డిగ్రీస్కు ఈక్వల్ అవుతుంది. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇలాగ సైన్ ఏ ఈక్వల్ టు కాస్ 30 అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది. సరే అది వదిలేయండి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సైన్ ఏ ఈక్వల్ టు కాస్ ఏ, ట్యాన్ ఏ ఈక్వల్ టు కాట్ ఏ, సీకెంట్ ఏ ఈక్వల్ టు కొసీకెంట్ ఏది ఇచ్చినా డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు. ఏ ఈక్వల్ టు 45 డిగ్రీస్. నెక్స్ట్ సైన్ ఏ ఈక్వల్ టు కాస్ బి, ట్యాన్ ఏ ఈక్వల్ టు కాట్ బి, సీకెంట్ ఏ ఈక్వల్ టు కొసి. ఈ రేషియోస్ గుర్తుపెట్టుకోవాలి. సైన్కు కాసు, ట్యాన్కు కాటు, సీకెంట్ కొసీకెంట్ ఇలా ఏబీలు ఇచ్చినప్పుడు ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అవుతుంది అంటే 90 డిగ్రీస్ అవుతుంది. దీని ఫార్ములా అప్లై ఇది. సైన్ ఏ ఈక్వల్ టు కాస్ 30 అయింది. ఏ ఎంత ఉంటుంది అంటే 60 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఏ వచ్చేసి 60 డిగ్రీస్. ఎందుకు, ఏ ప్లస్ బి 90 కావాలి కాబట్టి ఇది 30 అయితే ఇంకొకటి ఖచ్చితంగా 90లో 30 తీసేస్తే 60 వస్తుంది. నెక్స్ట్ సీకెంట్ ఏ స్క్వేర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ, సీకెంట్ ఏ స్క్వేర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇదంతా దేనికి ఈక్వల్ అవుతుంది, కాస్ స్క్వేర్ ఏ. రూట్కు స్క్వేర్కు క్యాన్సిల్ అవుతుంది. సీకెంట్ ఏ కాస్ ఏ, సీకెంట్ ఏ కాస్ ఏ 1 బై సీకెంట్ ఏ. సీకెంట్కు సీకెంట్ క్యాన్సిల్ అవుతుంది. దీని వాల్యూ వచ్చేసి 1. నెక్స్ట్ if cos theta equal to 1 by root 2 then find the value of 4 plus cot theta అని కనుక్కోవాలి.
కాస్ తీటా ఈక్వల్ టు 1/√2. ఇక్కడ దీన్ని యాంగిల్స్ లేక మార్చుకుంటే కాస్ 45కి ఈక్వల్ అవుతుంది. ఇలా కాస్ క్యాన్సిల్ అయిపోతే తీటా అనేది 45కి ఈక్వల్ అవుతుంది. తీటా ఈక్వల్ టు 45 degrees. మనం ఏం కనుక్కోవాలి? 4 + cot తీటా, 4 cot 45, 4 + cot 45 వచ్చేసి 1కి ఈక్వల్. 4 + 1 5. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కౌంట్ 5 tan తీటా 5 tan బీటా ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ బీటా, ఆల్ఫా, తీటా. 5 tan బీటా ఈక్వల్ టు 4. దెన్ 5 sin బీటా - 2 cos బీటా బై 5 sin బీటా + 2 cos బీటా. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. మనం బాగా దీన్ని అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. tan బీటా 5 tan బీటా ఈక్వల్ 4 tan బీటా ఏమవుతుంది? 4/5. 4/5 డివిజన్ చేస్తుంది. tan బీటా మనకు తెలుసు. tan తీటా sin తీటా బై కాస్ తీటా. దీన్ని ఏం రాసుకోవచ్చు? sin బీటా బై కాస్ బీటా 4/5. ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే sin బి 4కు కాస్ బి వచ్చేసి 5కి ఈక్వల్ అయింది. మనం ఇప్పుడు ఫ్రమ్ ప్రాబ్లంకి వచ్చేద్దాం. 5 sin బీటా ప్లేస్లో ఏం పెట్టుకున్నాం? 4 కాస్ బీటా ప్లేస్లో 5 పెట్టుకున్నాం. 5 sin బీటా ప్లేస్లో 4 కాస్ బీటా ప్లేస్లో 5ను సబ్స్టిట్యూట్ చేసిన. 5 4 = 20, 2 5 = 10. 5 4 సేమ్. 5 4 = 20, 2 5 = 10. 20 - 10 10/30. ఆన్సర్ ఈస్ 10 1 = 10 3 = 1/3. మన ఇక్కడ దీన్ని ట్యాన్ వచ్చేసి సైన్ కాస్ట్లలోకి చేంజ్ చేసుకుంటే ఇది చాలా ఈజీ వే అండ్ ఫాస్ట్గా మనం చేయగలం. ఈ మోడల్స్ ఏ మోడల్ ఇచ్చినా కూడా మనం ఇలాగే అప్లై చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ tan తీటా ఈక్వల్ టు 1/√7 అండ్ తీటా ఈజ్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ మీన్స్ 90 degrees కంటే తక్కువ. 90 degrees కంటే తక్కువ, <90 ఉంటుంది. అయితే కొసీకెంట్ స్క్వేర్ తీటా - సీకెంట్ స్క్వేర్ తీటా బై కొసీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ తీటాను మనం కనుక్కోవాలి. ఇక్కడ ఏమిచ్చారు? tan తీటా 1/√7, tan sin తీటా బై కాస్ తీటా 1/√7. ఇప్పుడు sin తీటా ఈక్వల్ టు 1, కాస్ తీటా ఈక్వల్ √7 తీసుకున్నాం. ఇంకా దీన్ని కొంచెం మాడిఫై చేసుకోవాలి. ఎందుకు? sin తీటా ఈక్వల్ టు ఏం రాస్తాం మనము? 1/కొసీకెంట్ తీటా అని రాసుకున్నాం. 1/కాస్ తీటా ఈక్వల్ టు సీకెంట్ తీటా. ఇప్పుడు ఈ sin తీటా ప్లేస్లో 1/కొసీకెంట్ తీటా, 1/కాస్ తీటా ఉంది. 1/కాస్ తీటా ప్లేస్లో సీకెంట్ తీటా రాస్తున్నా. 1/√7. ఇప్పుడు సీకెంట్ తీటా బై కొసీకెంట్ తీటా 1/√7 ఇది ఈక్వల్ అవుతుంది. ఎందుకట్లా చేసుకోవాలి మనం? సీకెంట్ కొసీకెంట్ అంటే మనకి ఇక్కడ ప్రాబ్లంలో కనుక్కోవాల్సింది కొసీకెంట్ సీకెంట్లు ఉన్నాయి. అందుకు దీన్ని ఇలా కొంచెం కన్వర్ట్ చేసుకున్నాం. కొసీకెంట్ స్క్వేర్ తీటా √7, కొసీకెంట్ స్క్వేర్ √7², సీకెంట్ తీటా ఈక్వల్ టు 1 సేమ్ √7² 1². √7² √a ఇంటూ √a ఏమవుతుంది? a. √7² వచ్చేసి 2కు రూట్కు క్యాన్సిల్ అయింది. 7 - 1/7 + 1 7 - 1 6 7 + 1 8 2తో 2 3 = 2 4 నెక్స్ట్ tan తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్ టు k. tan తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్ టు k. దెన్ tan స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా వాల్యూ ఎంత? దీన్ని బోత్ సైడ్ స్క్వేర్ చేద్దాం. tan తీటా ప్లస్ కాట్ తీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు k². a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా tan స్క్వేర్ తీటా ప్లస్ b² అంటే కాట్ స్క్వేర్ తీటా
2 tan theta cot theta equal to k square. Tan square theta cot square theta plus 2 tan theta cot thetaను 1/tan theta అని రాసుకుంటున్నా k square. ట్యాన్కు క్యాన్సిల్ అయిపోతుంది. మనం కావాల్సింది ఇది కదా, ఈ +2 ఈ సైడ్ వస్తుంది అంటే tan square theta plus cot square theta equal to k square. ఈ +2 ఈ సైడ్ వస్తే -2. సో ఆన్సర్ వచ్చేసి k square -2. నెక్స్ట్ tan theta plus cot theta equal to 2 దెన్ sin theta. ఇక్కడ జస్ట్ సింపుల్గా theta equal to 45 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, tan 45 1 cot 45 1 plus 1 2 కరెక్ట్. అంటే మనం ఎంత theta equal to ఎంత 45. ఇక్కడ thetaను సబ్స్టిట్యూట్ చేద్దాం. sin 45 theta ప్లేస్లో 45 పెట్టుకుని sin 45 వాల్యూ 1/√2. సో ఆన్సర్ 1/√2. సింపుల్గా అయిపోతుంది మనం. నెక్స్ట్ సేమ్ ఇఫ్ tan ఆల్ఫా ప్లస్ కాట్ ఆల్ఫా ఈక్వల్ టు 2. సేమ్ ఈ మోడల్, ఇక్కడ థీటా ఇచ్చారు, ఇక్కడ ఆల్ఫా ఇచ్చారు. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఆల్ఫా ఈక్వల్ టు 45 సబ్స్టిట్యూట్ చేద్దాం. tan 45 కాట్ 45 1 + 1 2 అంటే సాటిస్ఫై అయింది. ఆల్ఫా ఈక్వల్ 45 సాటిస్ఫాక్షన్ అయింది. మనం ఏం కనుక్కోవాలా, tan ఆల్ఫా హోల్ పవర్ 20 కాట్ ఆల్ఫా హోల్ పవర్ 20 ఎంత. tan ఆల్ఫా tan 45 ఆల్ఫా ప్లేస్లో 45 హోల్ పవర్ 20 కాట్ 45 హోల్ పవర్ 20. tan 45 ఈక్వల్ టు 1 పవర్ 20 కాట్ 45 కూడా 1 పవర్ 20. 1 పవర్ ఎన్ని పవర్స్ ఉన్నా 1కు దాని వాల్యూ 1 + 1 అవుతుంది. సో 2. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి, tan ఆల్ఫా ప్లస్ కాట్ ఆల్ఫా 2 అయితే tan స్క్వేర్ 20 కాట్ స్క్వేర్ 20 ఇలా ఏది ఇచ్చినా మన దాని వాల్యూ 2నే. tan క్యూబ్డ్ ఆల్ఫా ప్లస్ కాట్ క్యూబ్డ్ ఆల్ఫా అన్న 2నే. ఇలా ఏమి ఇచ్చినా కూడా దాని వాల్యూ 2కు ఈక్వల్ అవుతుంది. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నాకు ఉపయోగము. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.